అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి వేడుకల్లో సందర్భంగా భాగంగా ఇక్కడ వేయి స్తంభాల ఆలయంలో ఇక్కడ కూచిపూడి భరతనాట్యానికి సంబంధించి చిన్నారులు అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఇక్కడ వీళ్ళు చాలా చక్కగా అలంకరించుకొని నృత్యం చేయడానికి అయితే సిద్ధమయ్యారు. వీళ్ళు ఏమేమి పాటలకు నృత్యం చేయబోతున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? బ్రహ్మరి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఓకే, అంటే మీరు ఇలా రెడీ అవ్వడానికి ఎంత సమయం పట్టింది? 2 hours. ఓకే, అంటే ఇప్పుడు ఈ డ్రెస్ కాస్ట్యూమ్స్ అంతా మీరే ఓన్గా తీసుకుంటారా, మీ టీచర్ వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హాయ్. హాయ్, మీ పేరు? అంజనా శ్రేష్ఠ. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. మీరు అందరూ వరంగలేనా? ఓకే, అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ నువ్వు ఈ కూచిపూడి నువ్వు నేర్చుకునేది? కూచిపూడి 8 years నుంచి నేర్చుకుంటాను. ఓకే. హాయ్. హాయ్. చాలా చక్కగా ఉన్నారు మీరు అందరూ, అంటే నిండుగా కళ్ళకి కాటుక కానివ్వండి, బొట్టు, మీ అలంకరణ చాలా చక్కగా కనిపిస్తున్నారు. అంటే అసలు ఎలా అనిపించింది నేర్చుకోవాలని? ఇంట్రెస్ట్ వచ్చింది డాన్స్ మీదనే, అందరూ చేస్తుంటే చూసి ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకున్నా. హాయ్. హాయ్. పేరు? తులసి. తులసి. అంటే ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 10th అడ్వాన్స్ 10th. అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇది? నువ్వు కూచిపూడే భరతనాట్యమా? కూచిపూడి. ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ టోటల్ 36 members ఉన్నారు. 36 మెంబర్స్ అందరు కలిసి ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద నృత్యం. ఓకే, ఈరోజు ఈవినింగ్ అంటే సాయంత్రం పూట కూడా ఉందా మీ ప్రదర్శన ఇక్కడ? ఇక్కడ లేదు, ఈరోజు మార్నింగ్ వరకే. అంటే ఇప్పుడు ఎక్కడన్నా ప్రదర్శనలు అంటే ఎక్కడన్నా సరే మనకి ఏదైనా పండగలు అప్పుడు జరిగేటప్పుడు కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసి ఉంటారు? ఇంతకు ముందు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేశారా మీరు అందరూ? చేసాం. ఎన్ని షోస్ ఇచ్చి ఉంటారు ఇప్పటి వరకు మీరు? 10 ఎక్కువనే ఇచ్చుంటాం. మీరు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు తెలుసా, అంటే అమ్మవారిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మీ రూపాలను చూస్తుంటే. తను చాలా అంటే అట్రాక్టివ్ గా ఉంది చూడడానికి, నీ కళ్ళు కూడా. హాయ్. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రశాంత్ నగర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ ఇది నేర్చుకోవాలని నీకు? ఫస్ట్ క్లాస్ నుంచి. అంటే ఇప్పుడు ఎన్ని సాంగ్స్ కి డాన్స్ చేసి ఉంటారు మీరు, నృత్యం చేసి ఉంటారు? ఆల్మోస్ట్ 50 songs. అంటే వరంగల్ ఆల్మోస్ట్ వరంగల్ అంతటా కూడా ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు ఈ పాటికి మీరు. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ముందు మీరు ప్రదర్శన చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ గుడి స్థాపించారు కదా, అది ఓపెన్ అవుతుంది, సో చాలా హ్యాపీగా. ఈ పిల్లలకి నృత్యం నేర్పినటువంటి గురువు గారు కూడా మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ పిల్లలందరినీ చాలా చక్కగా అలంకరించారు. భరతనాట్యం ఈ రోజుల్లో అందరూ కూడా కల్చర్ మర్చిపోతున్న వేళ మళ్ళీ మీరు భరతనాట్యాన్ని అందరికీ నేర్పిస్తూ కూచిపూడి చేస్తున్నారు కదా. ఈ కూచిపూడికి అంటే వీళ్ళకి నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది, వీళ్ళని అలంకరించడానికి ఎంత సమయం పట్టింది? నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కాకపోతే వాళ్ళందరూ రెడీ అవ్వడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. అంటే ఈరోజు ఏమేమి పాటలకి ఇక్కడ నృత్యం చేయబోతున్నారు వీళ్ళు? శివానంద లహరి పేరుతో టోటల్గా శివరాత్రి కాబట్టి శివుడికి సంబంధించినటువంటి సాంగ్సే మేము ప్రదర్శించబోతున్నాం. ఈ మన కళ్యాణ మండపం ఓపెన్ కాబట్టి ముందు మన వరంగల్ ప్రాశస్తాన్ని తెలియజేస్తూ కనగరండి వినగరండి అంటూ ఒక నృత్యాన్ని చేసాం. దాని తర్వాత ఒక వినాయక ప్రార్థనతో ప్రారంభించి అన్నీ కూడా శివుడి పాటలే మేము 2 hours దాదాపు పర్ఫామ్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ఈవినింగ్ అంటే సాయంత్రం పూట కళ్యాణం జరుగుతుంది, అప్పుడు కూడా నృత్యం చేస్తారా పిల్లలు? ఈ ఉదయం పూటేనా? యూజువల్గా ఈవినింగే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేవి. ఈసారి మాత్రం కళ్యాణ మండపం ఓపెనింగ్ ఉంది కాబట్టి ఈసారి పొద్దున్న నుంచి రేపు మార్నింగ్ 6 వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు, దాదాపు ఎంతమంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఆ గ్రూప్ నృత్యస్రవంతి నుంచి దాదాపు 38 members ఇప్పుడు పర్ఫామ్ చేయబోతున్నాం ఫస్ట్ 2 hours. అంటే ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి, ఇప్పుడున్న యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కూచిపూడి నేర్చుకోవడంలో కానివ్వండి, సాంప్రదాయం గురించి? కూచిపూడి డాన్స్ ఒక్కటని కాదు, ఏ మ్యూజిక్, డాన్స్, ఆర్ట్, కల్చర్, మన ఆర్ట్కి మన సంపదకు సంబంధించిన ఏది కల్చర్ నేర్చుకొని ప్రమోట్ చేసినా కూడా వాళ్ళకి మంచి పేరు అది రావడంతో పాటు జ్ఞాపక శక్తి అన్నీ పెరుగుతాయి, చదువులో కూడా ముందుండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు పిల్లలు టీవీలు చూడడానికి, మొబైల్ ఫోన్స్ చూడడానికి చాలా అలవాటు పడుతున్నారు కదా. మనం ఏ మ్యూజిక్, డాన్స్లో అలా పెడితే కనుక పిల్లల్ని వాటి నుంచి కొంచెం దూరంగా ఉండి మంచి విషయాలు నేర్చుకోవడానికి, మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి అందరు పేరెంట్స్కి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
పిల్లలందరికీ కూడా ఏదో ఒక ఆర్ట్, మన కల్చర్కి సంబంధించినటువంటి ఏదో ఒక ఆర్ట్ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ముందు తరాలు భవిష్యత్తులో మంచి ప్రవర్తనతోటి కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా మన ఆర్ట్ని ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వింటున్నారు కదా, ఈ రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న వేళ, పిల్లలకి సెల్ ఫోన్స్ అలవాటు అవుతున్న వేళ అందరూ కూడా గేమ్స్ అలానే ఇండోర్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు. కానీ కూచిపూడి, భరతనాట్యం మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నేర్పించడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తితో పాటు వాళ్ళ బిహేవియర్ అనేది కానివ్వండి ప్రతిదీ కూడా మంచిగా వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడుతుందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.